వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. సత్తుపల్లి పోస్ట్ ఆఫీస్ సెంటర్ వద్ద తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఎమ్మెల్యే రాగమయ్య దయానంద్ దృష్టికి తీసుకువెళ్లారు. హైదరాబాద్, ఖమ్మం, రాజమండ్రి వెళ్లే వాహనాలు నిత్యం ఇదే జాతీయ రహదారిపై రాకపోకలు సాగుతుంటాయని వివరించారు. ప్రమాదాలు జరగకుండా రోడ్డు విస్తరణ పనులు చేపట్టేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని మున్సిపల్ కమిషనర్ నరసింహను ఎమ్మెల్యే ఆదేశించారు. హైదరాబాద్ లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారికి ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు ఈసారి కూడా బోనం సమర్పించారు. సంప్రదాయ వస్త్రధారణలో మేళ తాళాలతో ఆలయానికి వచ్చిన సింధును కమిటీ సభ్యులు ఘనంగా ఆహ్వానించి శాలువాతో సత్కరించారు. అమ్మవారికి బోనం సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. 2015 నుంచి ప్రతి ఏడాది బోనం సమర్పిస్తూ వస్తున్నానని, సింహవాహిని అమ్మవారి ఆశీస్సులు తీసుకోవడం ఆనందంగా ఉందని తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెంలో మావోయిస్టు బ్యానర్లు కలకలం రేపుతున్నాయి. చర్ల మండలం ఆర్ కొత్తగూడెం సమీప ప్రధాన రహదారిపై మావోయిస్టుల బ్యానర్లు, కరపత్రాలు వెలుగు చూశాయి. జూలై 28 నుంచి ఆగస్టు 3 వరకు నక్సల్స్ వారోత్సవాలను ఘనంగా నిర్వహించాలని వాటిలో పేర్కొన్నారు. దీంతో భద్రాచలం సబ్ డివిజన్ల సరిహద్దులో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. భద్రాచలం నుంచి చర్ల, వెంకటాపురం, ఛత్తీస్గఢ్ వెళ్లే రహదారిలో వాహనాలను సిఆర్పీఎఫ్ జవాన్లు నిశితంగా పరిశీలిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పరిధిలోని నాగులపల్లి గ్రామ శివార్లో గల స్వదేశీ కంట్రీ సైడ్ రిసార్ట్స్ లో సంఘం సమావేశం పెద్ద ఎత్తున జరిగింది. ఈ కార్యక్రమంలో 77 మంది నియోజకవర్గానికి చెందిన వివిధ మీడియాలకు సంబంధించిన జర్నలిస్టులు ఆయన సమక్షంలో టీడబ్ల్యూజేఎఫ్ సంఘంలో చేరారు. టీడబ్ల్యూజేఎఫ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు సోమయ్య మాట్లాడుతూ, జర్నలిస్టులమంతా కలిసి కదులుతాం, సమస్యలపై బలమైన పోరాటాలు చేద్దామన్నారు. ఏడుపాయల అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని నాగసానుపల్లి గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ ఏడుపాయల వనదుర్గ భవాని అమ్మవారి ఆలయంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హారతులు నిర్వహించారు. నాగర్ కర్నూలు జిల్లా ఉయ్యాలవాడ మహాత్మా జ్యోతిబా ఫులే పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కారణంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలికలను కొల్లాపూర్ ఎమ్మెల్యే మంత్రి జూపల్లి కృష్ణారావు పరామర్శించారు. బాలికలతో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నారు. సంబంధిత శాఖ అధికారులతో మంత్రి మాట్లాడి ఫుడ్ పాయిజన్ కు గల కారణాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ధైర్యం చెప్పారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి కోర్టు నూతన భవన నిర్మాణానికి 29 కోట్ల రూపాయలు మంజూరు చేసిన తెలంగాణ ప్రభుత్వానికి మరియు హైకోర్టు వారికి ధన్యవాదాలు తెలుపుతూ తుంగతుర్తి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రజలకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు అన్యపర్తి జ్ఞానసుందర్ మాట్లాడుతూ, నూతన జడ్జ్ భవనంతో 2 భవనాలు ఏర్పాటు కానున్నాయని తెలియజేశారు. నాగర్ కర్నూలు సమీపంలోని ఉయ్యాలవాడ గురుకుల పాఠశాలకు చెందిన విద్యార్థులు అస్వస్థకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనపై ప్రిన్సిపల్ లలిత మాట్లాడుతూ, స్టూడెంట్స్ సరిగ్గా తోడుకొని పెరుగు తినడం ద్వారా అజీర్ణ సమస్య ఏర్పడి వాంతులు, కడుపు నొప్పితో అస్వస్థకు గురయ్యారన్నారు. ఆసుపత్రికి తరలించి వైద్యులతో చికిత్స అందించామన్నారు. విద్యార్థులందరూ ఆరోగ్యంగానే ఉన్నారని వివరించారు. శ్రావణ మాసం పురస్కరించుకొని సిద్దిపేటలోని మార్కండేయ దేవాలయంలో సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. పురోహితులు సఖినాల కృష్ణమూర్తి, సింగిరి నాగరాజులు వేద మంత్రాలు చదువుతూ గణపతి పూజ, సర్వదేవతా పూజ నిర్వహించి శివలింగానికి అభిషేకం చేశారు. ఉదయం నుండి భక్తులు ఆలయానికి చేరుకొని శివుని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. తుంగభద్ర డ్యాం నుంచి నీటిని విడుదల చేయడంతో జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గంలోని రాజోలి సమీపంలోని సుంకేసుల బ్యారేజీకి వరద భారీగా పెరిగింది. బ్యారేజీకి ఇన్ఫ్లో 99,000 క్యూసెక్లు వస్తోంది. బ్యారేజీ 17 గేట్లు ఓపెన్ చేసి 96,377 కేసీ కెనాల్ కు 1847 క్యూసెక్ల మొత్తం 98,224 క్యూసెక్ల నీటిని దిగువకు వదులుతున్నారు. నదీ తీర గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.